ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం టూర్ కు సంబంధించి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన కోసం ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అయితే మధ్యాహ్నం 1:20కి హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్కు 2 గంటలకు చేరుకొని 2 గంటల నుంచి హెలిప్యాడ్ చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బహిరంగ సభ జరిగే చోటుకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చేరుకొని ఇక్కడే ప్రత్యేకంగా సుమారుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. దాదాపు 20 నుంచి 25 వేల మంది జన సమీకరణ మహిళా సంఘాలతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 2 సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభ కోసం జన సమీకరణ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక పక్క చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఈ బహిరంగ సభ జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్పీ అదేవిధంగా ఆదివాసీ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. సుమారుగా 700-800 మంది పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా గస్తీ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బహిరంగ సభ జరిగే చోటుకి ఇతరులు రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలను కూడా దారి మళ్లించారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పి పోలీసులు ప్రకటించారు. దీంతోపాటు సీఎం బహిరంగ సభ విజయవంతం కోసం అన్ని రకాల ఏర్పాట్లను 2 రోజుల నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్కి సంబంధించిన నేతలంతా కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా బహిరంగ సభను విజయవంతం చేసేందుకోసం అయితే ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు 2 గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభమవుతుందని షెడ్యూల్ ప్రకారం ప్రకటించారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. టౌన్కు సంబంధించి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడే అరెస్టు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికి లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నారు. బహిరంగ సభ విజయవంతం చేసేందుకోసం ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలు కొన్ని ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హౌస్ అరెస్టులు సాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అరెస్టు కూడా బీఆర్ఎస్పీ కానీ ఆదివాసీ సంఘాల నేతలు కానీ ఇతరులను కూడా విపక్షాలకు సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఆదిలాబాద్ టౌన్కు సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. విమానాశ్రయం అంటే ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఇష్యూతో పాటు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ కూడా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది. ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణకు సంబంధించిన ఏదైనా ప్రకటన వెలువడుతుందని జనాల్లో అయితే ఒక రకమైన ఆశ నెలకొంది. ప్రస్తుతం అయితే ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. బహిరంగ సభ జరిగే చోటు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, ఆదిలాబాద్.